జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు, రాష్ట్రం దివాలా చేస్తుంది, శ్రీలంక అవుతుంది, వెనుజులా అవుతుంది, ప్రజల సోమరిపోతులు అవుతున్నారు అంటూ కూటమి నాయకులు పచ్చ పత్రికల్లో, పచ్చ మీడియాల్లో ప్రచారం చేయించారు. ఇప్పుడు అదే కూటమి నాయకులు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైన కాకముందే దాదాపు 15,000 కోట్ల వరకు అప్పులు తెస్తున్నారు. పెన్షన్లు పంచడానికి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి. సంపద సృష్టించడం అంటే ఏదైనా? సంపద సృష్టించడం అంటే అప్పులు తేవడమేనా? అమ్మఒడి, నానబుడ్డి అన్నారు. ఇప్పుడు అమ్మకు వందనం, నాన్నకు ఇంధనంలా తయారైంది. అమ్మకు వందనం వసదో రాదో కానీ నాన్నకు మాత్రం ఇంధనం వచ్చేసింది. ఆ ఇంధనం తాగుతాడు, తక్కువ రేటుకే వస్తుంది కాబట్టి తాగుతాడు, తాగి పైకి పోతాడు. ఆ తర్వాత తద్దినం పెట్టించుకుంటాడు. అన్న క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనం ఇస్తే ప్రజలకు సోమరిపోతులు కారా? 5 రూపాయలు అన్నం తిని ప్రజలందరూ చక్కగా ఇంట్లో పడుకుంటారు. అప్పుడు సోమరిపోతులు కారా? అన్న క్యాంటీన్లో ఖర్చు పెట్టేది 5 రూపాయలు అయితే ఖర్చు చూపించేది 20-30 రూపాయలు చూపించేసి మిగతా డబ్బులు దోచేస్తారు, దోపిడీ చేసేస్తారు. అప్పులు తెచ్చి ఇస్తున్న పెన్షన్లలో 500 నుంచి దాదాపు 1000 రూపాయల వరకు జన్మభూమి కమిటీలకే జన్మభూమి కమిటీలు తీసుకుంటున్నారు పెన్షనర్ల దగ్గర నుంచి. ఈ విధంగా ఇప్పటి నుంచే దోపిడీ ప్రారంభమైంది. దోచుకున్న వారికి దోచుకున్నంత.